దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగా. హల్లెలూయా. మంచి ప్రేతం నా తోటి దైవజనులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుగా. మంచిది మన దేవుడు, గొప్ప దేవుడు. మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయగలిగింది. ఆయన నిరీక్షణతో విశ్వాసంతో సాగుతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేవ్యాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. లేవ్యాకాండం 6వ అధ్యాయము 12-13 వచనములను మనం ఒకసారి దైవ లేఖన భాగములలో మనకి జ్ఞాపకం చేస్తున్నట్టు బలిపీఠం మీద అగ్ని మండుచున్నది, అది ఆరిపోవు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియకు పశువు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. కరోనా ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మన బలిపీఠములను మనము కట్టుకోవలసినటువంటి వాడు. మనందరికీ తెలుసు, ప్రత్యక్షపు గుడారంలో ఆ గుడారములకు బయట ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణంలో మొట్టమొదటిగా గంగాళం నుండి అక్కడ కాలు శుభ్రం చేసుకొని పవిత్రపరచుకొని ఆవరణంలోనే బయట ఒక బలిపీఠం ఉంటుంది. బలిపీఠం అనేటువంటిది చచ్చౌకంగా 4 పక్కలు కూడా సమానంగా ఉండి దానికి 4 వైపులా 4 కొమ్ములు ఉంటాయి. అంటే 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు, 4 మూలలు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఇట్లా కొన్ని 4 మూలలు ఉంటాయి. అంటే దిక్కులకి మూలలకి దేవుని స్వార్థను ప్రకటింప చేయాలని, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యం అవి సూచనగా మనం చూస్తున్నాం. అయితే ఈ బలిపీఠము మీద దానికి ఏముంటుందంటే ఒక జాలి లాంటిది ఉంటుంది. అక్కడ మన ముంబటి మీద ప్లేట్ ఎట్లా ఉంటుంది అట్లా ఒక జాలి లాంటిది నిలువ మనము పట్టుకొని వాటిని చూస్తూ ఉంటాం. ఆ రీతిగా దాని మీద ఉంటాయి. దాని మీద కట్టెల మీద మాంసం ఏ రీతిగా ఉండి అవి దహించబడాలి. అంటే ఎవరైనా పాపం చేసినప్పుడు, అవిధేయతలో ఉన్నప్పుడు ఆ అవిధేయతల గురించి ఏం చేస్తుంటారు అంటే అక్కడికి వారి స్తోమతను బట్టి యేసుక్రీస్తు వారు ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? పావురమును తీసుకెళ్ళాడు. కనుక కొంచెం స్తోమత కలిగినటువంటి వారు, మధ్యంతరగతి వాళ్ళు మేకను లేకపోతే గొర్రెను అట్లా తీసుకుని వెళ్ళారు. కనుక ఆ తర్వాత కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు కోడి దూడలను, ఆవు దూడలను ఆ రీతిగా తీసుకుని వెళ్ళారు. ఇట్లా వారి పరిమాణం చెప్పిన వారు ఆ అర్పణ అనేటువంటిది దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అయితే ఆ బలిపీఠం దగ్గర వారు చేసిన అవిధేయతను బట్టి, పాపను బట్టి యాజకుడు అక్కడ ఉంటాడు. ఈ బలిపీఠం దగ్గర పనిచేసే వారు ఏంటంటే యాజకుడు. ఈ యాజకుడు ఆ అగ్ని, బలిపీఠములో నిప్పు అనేటువంటిది, అగ్ని అనేటువంటిది అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులమైన యాజకులుగా ఉన్నటువంటి మనం, రాజులైన యాజక సమూహము అని అంటారు. అంటే విశ్వాసం కూడా యాజకులుగానే పోల్చుకుంటూ వచ్చారు. అందుకంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు మన యేసయ్య. మనము యాజక ధర్మమును కలిగి యాజకత్వము చేస్తున్నాం. అయితే ఈ యాచక ధర్మమును మనం చేసేటప్పుడు
ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనము మండుతూ ఇతరులను మండించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో మంట లేనిది ఇతరులు ఎక్కడ మండిస్తాం? ఒక కాపీ పని చేసేవాడు ఉంటాడు, దానిపైన సూపర్వైజర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడా? చెయ్యి. కానీ పని తెలియకుండా చేయించగలరా? పని తెలియకుండా చేయించగలరా? ముందు ఆయన కూడా పని చేసి ఉంటాడు. సేవకులైన మనం కూడా ముందు ఒక విశ్వాసంగా ఉన్నాం. నమ్మే బాప్తిస్మం రక్షణ విశ్వాసంగా ఉన్నాం. విశ్వాసంగా లేకుండా అయిపోయాం. అంటే ముందు మనము నేర్చుకునే వారుగా ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే అన్ని నాకు తెలిసే కాదు, మాకు అన్ని తెలుసు, ఏం తెలుసు, మనం ఇప్పుడు వేసే బాధ అనేది నేర్చుకునేవాళ్ళు. మనకి తెలిసిన కొన్ని ఉంటాయి, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటాయి. అయితే ఈ బలిపీఠం దగ్గర యాజక ధర్మమును చేస్తున్నటువంటి వారు నిరంతర యాజకుడు. అంటే ఈ రోజున యేసు క్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున నుండి ఏం చేస్తున్నాడు? నిత్యము మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన యాజకుడు ఎప్పుడు కూడా ఖాళీగా లేడు, ఎప్పుడు ఖాళీగా లేడు. నిరంతరము ఒక మిషన్ కనుక ఏ రీతిగా పనిచేస్తుంటుంది కానీ బీపీఎల్ సారపాటు మన యొక్క మిషన్ ఆగిపోయింది అనుకోండి, పని ఏమైతే ఆగితే మొత్తం ఆగిపోతుంది, మొత్తం ఆగిపోతుంది. అట్లాగే సేవకులుగా మనము పనిచేస్తేనే మన సంఘం పనిచేస్తే, మనము ప్రార్థిస్తేనే మన సంఘం ప్రార్థించే సంఘముగా ఉండింది. మనము వాక్యము చదువుతూ, మన వాక్యమును ధ్యానిస్తూ, మన వాక్యమును పఠిస్తూ, వాక్యములో ఉన్న సత్యాలను మనము బోధిస్తూ ఉంటేనే, మనము ఆ వాక్యములో మన పిల్లలను పెంచుతేనే వాళ్ళు కూడా ఉపదేశంలో పెరగగలరు. అంటే అందుకనే ముందుగా ఎవరు అనాలి? మనం అనాలి. వాక్యమును చదవాలి, ప్రార్థన చేయాలి. అంటే మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మన సంఘ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆ కుటుంబాల కోసం ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయవలసిన వారు ఉన్నాం? ప్రార్థించవలసిన వారు ఉన్నాం. యోగు భక్తుడు బలిపీఠం దగ్గర దహనబలులు అర్పించేటప్పుడు అతడు ఒక్కొక్క బిడ్డల నిమిత్తమై, ఒక్కొక్కరి నిమిత్తమై తను బలిపీఠం దగ్గర యాజక ధర్మం చేసుకుంటూ వచ్చాడు, ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. 5గురు నిమిత్తం కూడా చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక్కొక్క దహన బలికి సమయం అరగంట, ఒక్కొక్క దానికి అరగంట. అంటే 5గురు నిమిత్తం ఎంతసేపు ప్రార్థన చేశాడు? 2.5 గంటలు దాని కొరకు కేటాయించాడు. మరి మనం అన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నామా? అన్ని గంటలు మనము ఆ రీతిగా దేవుణ్ణి మొరపెట్టగలుగుతున్నామా? మన సంఘం కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారుగా ఉంటే, మనం యాజకత్వం చేస్తూ ఉంటే ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం, పిల్లలు అదే చేస్తారు. మనం బ్రహ్మ పడితే వాళ్ళు బ్రహ్మ పడతారు, మనం పాట పడితే వాళ్ళు పాట పడతారు, మనం వాక్యం మంచిగా అందిస్తే వాళ్ళు కూడా వాక్యంలో పట్టు మంచిగా విధానంలో ఉంటారు. ఆ రీతిగా ఇప్పుడు ఉదాహరణకి అబ్రాహాము ఎక్కువ వ్యక్తి, ఇద్దరు కూడా యాజకులు, ఇద్దరు యాజక వంశం నుంచి వచ్చారు. అబ్రాహాము మోషే యొక్క తల్లిదండ్రులు. అబ్రాహాము ఎక్కువ వ్యక్తి, అబ్రాహాము ఎక్కువ వ్యక్తి, ఇద్దరు కూడా యాజకులు. ఇద్దరు యాజకులు యొక్క పిల్లలు, అంటే లేవి వంశం నుంచి, యాజక వంశంలో నుంచి వచ్చారు. ఈ యాజక వంశంలో నుంచి వచ్చారు కాబట్టి తన తల్లి ఎక్కువ వ్యక్తి ఒక ప్రార్థనా పరురాలు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు. అందుకనే తన బిడ్డలను, తన పిల్లలు వాళ్ళ 3 పిల్లలు కూడా ఏమయ్యారు? యాజక ధర్మమును చేసేవారుగానే ఉన్నారు. ఎట్లా ఉన్నారు? మోషే ఏమయ్యాడు? 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నా ఆ జీన్స్ అక్కడ పోలా పోయినా. ఐగుప్తు ధనం కంటే, వీరిచ్చేటువంటి ఈ భోగభాగ్యముల కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం నాకు భాగ్యం అనుకుని అక్కడి నుంచి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును.
మోషే మంచి నాయకుడు అయ్యాడు. నెక్స్ట్ మిరియాము ఎవరు? లేవీకి అహరోనుకి సమీపముగా ఉండి అహరోను దగ్గర ప్రవక్తిగా ప్రవచించేటువంటి ప్రవచన ఆత్మను కలిగి ఉంది. తన కుమార్తె అమ్రాము యెకోబెదు యొక్క కుమార్తె మిరియాము మంచి ప్రవక్తినిగా ఉంది. అహరోను అతడు ప్రత్యక్ష గుడారంలో ఆయన యాజక ధర్మాన్ని లేవీయుడుగా ఉండి తన పనిని తను చేసుకుంటూ వచ్చాడు. అంటే దేవుని సేవకులుగా, దేవుని ప్రజలుగా మనము కూడా మన ధర్మాన్ని మనము జరిగిస్తున్నప్పుడు మన పిల్లలు కూడా అదే స్థితిలోనికి ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో మండాలి. మన బలిపీఠాలు నిత్యము మండేటువంటివిగా ఉండాలి. మన బలిపీఠములు నిత్యము అవి రగులుతూ ఉండేటువంటివిగా ఉండాలి. అది ఆరిపోకూడదు అని, అది ఆరిపోకూడదు. అట్లాగే కొన్ని ఇళ్లలో మంట వేసిన పొయ్యి మంట అది ఆరిపోదు అండి. నిత్యం మా ఇంటికి ఎవరో మా ఇంటికాడ ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి వస్తూనే ఉంటారు. ఆ గ్యాస్ పొయ్యి ఎగుతూనే ఉండిద్ది, ఇక్కడ కట్టెల పొయ్యి ఎగుతూనే ఉండిద్ది, ఎక్కడ పనులు అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఆ పాల ప్యాకెట్ ఖాళీ ఉండవు, టీ ప్యాకెట్ ఖాళీ ఉండవు, అటు వచ్చిపోయేటువంటి వారు భోజనాలకు ఖాళీ ఉండవు. అప్పటికప్పటికే అమ్మగారికి సైజ్ చేసి సైకిల్ చాలు అమ్మగారి పక్కన చూసుకుంటాం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఏంటిది? ఆ మంట ఆరకూడదు, ఈ మంట ఆరకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒకవేళ ఆ మంట నుండి ఈ మంట లేదనుకో అలా సర్కిల్ బాగా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి నిత్యం మన దగ్గర యాజక ధర్మం జరుగుతూనే ఉండాలి. అంటే నిత్యము బైబిల్ చదవాలి, నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము పరిచర్య చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రతి రోజు పగలంతా పరిచర్య చేశాడు, రాత్రి అంతా కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన ఖాళీగా ఉన్నాడా? లేడు. అట్లాగే మన విశ్వాసం కూడా మనం ఖాళీగా ఉండకూడదు, వాళ్ళను ఖాళీగా ఉంచకూడదు. ఏ గుడికి లేకపోతే మన చర్చిలో ఉపవాస గుడికి పెట్టేటువంటి, ఎక్కడ ఉండకపోతే ఎవరో ఇంటికాడ ప్రేరేపించి వాళ్ళ దగ్గర గృహ గుడిక ఏర్పాటు చేయండి. కానీ నిత్యము అంటే ఆ ప్రార్థన అనేటువంటిది, బలిపీఠం దగ్గర అగ్ని అనేటువంటిది ఆరకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా సొంతూరులో చదువులో పాస్టర్ గారు సంతోషంగా ఆ నిత్యం ఎప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఆ బల్ల ఉండేది కదా, ఆ బల్ల వెనకాల తాగి మోకరించి గోళాన్ని ఎప్పుడు నిత్యము మూడుతూనే ఆయన వాక్యం చెప్పడం. చదువుని భర్త చనిపోయాడు, సేవలు ఉండిపోయింది. ఆ రీతిగా సేవ చేస్తూ ఆమె కేవలం ప్రార్థనతోనే సంఘాన్ని కట్టిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ దయ్యాలకు పరిగెత్తి అద్భుతాలు జరిగి, మహత్కార్యాలు జరిగి, దేవుడు ఒకవేళ నీకు ఇంకొకటి లేకపోవచ్చు, కొన్ని టాలెంట్ లేకపోవచ్చు, పాట పాడే టాలెంట్ లేకపోవచ్చు, వాయిద్యాలు వాయించే టాలెంట్ లేకపోవచ్చు, వాక్యం సరిగా బోధించే టాలెంట్ లేకపోవచ్చు, కానీ కన్నీటి ప్రార్థన నీ సంఘములో ఒక నీటి కాలువల ఎర్రన నాటబడిన మొక్కవని అవి నిత్యము వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతాన్ గారు నేను చాలా సంతోషించాను. 40 రోజులు మందిరంలో నుండి బయటికి రాకుండా ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తన సంఘం కొరకు, కుటుంబం కొరకు వారు నిత్యము కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అనుభవం నాది. ఎన్నో ఉపవాసం తిన్నారు, కేవలం లిక్విడ్స్ తోనే 40 రోజులు దేవుని మందిరంలో నుంచి బయటకు రాకుండా గడిపిన దినాలు 100 రోజులు, 120 రోజులు, 90 రోజులు, 40 రోజులు, 21 రోజులు ఈ ఉపవాసములతోనే దేవుని సన్నిధిలో మనము గడపటం ద్వారా మన సంఘములు విస్తరిస్తాయి. ఏ సేవకుడి దగ్గర ప్రార్థన అనుభవం ఉంటుందో,
ఏ సేవకుడు దేవుని దగ్గర నిత్యము బైబిల్ను ధ్యానిస్తూ ఉంటాడో, ఏ సేవకుడు దేవుని దగ్గర యాజక ధర్మాన్ని లేకపోతే పరిచర్యను చేస్తూ ఉంటాడో, వారు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారు, అద్భుతం చేస్తారు. కాబట్టి దేవుని మన జీవితంలో ఏంటిది ఈ బలిపీఠం దేనికి సూచన అంటే మానవునికి సూచన, మనకి సూచన. మనుషులమైనటువంటి మనం కొన్ని రీతులుగా ఒక 4 బలిపీఠముల గురించి నేను జ్ఞాపకం చేసి ఈ సమయంలో నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మట్టి బలిపీఠం నాకు కలుగు చేసి దాని మీద నీ దహన బలులను అర్పింపు. నేను నా నామమున జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలో నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఏ బలిపీఠం అంటే మట్టి బలిపీఠం. ఈ బలిపీఠం అంటే ఎక్కడ ఉంటుందని చెప్పాను ముందుగా, ఆవరణంలో ఉంటుంది. నేను ఉంచినటువంటిది ఇది అతి పరిశుద్ధ స్థలం, మీరు కూర్చున్నటువంటిది పరిశుద్ధ స్థలం. దీనికి బయట ఆవరణం, ఆ రీతిగా దీనికి చుట్టూ తెరలు ఉంటాయి. ఆ ఆవరణంలో బయట కప్పు ఉండదు, ఆవరణానికి ఏముండదు, కప్పు ఉండదు. ఇప్పుడు దీనికి ఏముంది, మిగతా ప్రత్యక్ష పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి పైన కప్పు ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో పైన హోల్ ఉంది. ఈ మందస్థం మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి రావటానికి అక్కడ ఒక బెజ్జం ఉంటుంది, హోల్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఏమైంది, ఆవరణంలో ఇప్పుడు బయట కప్పు లేని దగ్గర ఏమైంది, అక్కడ బయట కప్పు ఉండదు. వర్షం పడినప్పుడు ఏమైంది, ఎండకి ఎండింది, వానకి తడిసింది. అంటే యాజకుడు బయట పని చేయాలి, పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి అక్కడ సమకూరుతున్న వల్ల దీపవృక్షం ఇలా కొన్ని అక్కడ ఉపకరణములు పెట్టుకుంటూ వచ్చి ఆ రీతిగా వాటి యొక్క ధర్మాన్ని వాటిని చేసుకుంటూ వాటి యొక్క విధానములు చేసుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరం ఒక్కసారి ఆ బలిచ్చిన ఆ బలిపీఠం దగ్గర బలిచ్చిన యొక్క రక్తము సంవత్సరం ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి తన యొక్క ధర్మాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆ రీతిగానే ఈ బలిపీఠం ఏ బలిపీఠం అంటే మట్టితో చేసే బలిపీఠం. ఇప్పుడు మట్టి బలిపీఠం అనేటువంటిది బయట ఆవరణంతో ఉంది. ఇది వర్షం పడినప్పుడు మట్టిది ఏమైంది, కరిగింది. ఇప్పుడు మనం పాత రోజుల్లో బయట మట్టి పేడు పెట్టుకునేవాళ్ళం, కానీ ఇప్పుడంటే ఇంట్లోకి గ్యాస్ పేడు వచ్చినాయి. అప్పుడు ఏముండేది, మట్టి పేడు. కాబట్టి ఆ రాళ్లతో ఇంటి రాళ్లతో అట్లా పెట్టేసి పైన మట్టితో అరికేసేసి దాని మీద అట్లా చేసుకునేటువంటి ఈ మట్టి అనేటువంటివి అవి పాడైపోతుంటే మళ్ళీ అమ్ముకుంటుంటారు, మనం బాగు చేసుకుంటుంటారు, మళ్ళా ఎదుగుతుంటారు. అట్లాగే మనము మనుషులు కాబట్టి బలిపీఠం దేనికి సూచనగా, మానవునికి సూచనగా ఉంది. అయితే ఈ బలిపీఠములు మట్టి బలిపీఠం అనేటువంటిది బలహీనమైనటువంటిది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏమైపోయింది, పడిపోయింది. అదే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా ఉంది. అట్లాగే మట్టి మీద ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమైపోయింది, అది స్థిరమైనటువంటిది కాదు. అట్లాగే మనుష్యమైనటువంటి మనం యాజకులమైన సేవకులమైన ఎవరైనా కూడా మనము కూడా బలహీనులమే. కొన్ని బలిపీఠాలు మట్టి బలిపీఠాలు, బలిపీఠం ఎందుకు కూడా అందరూ సేవకులే కానీ బలహీనులు. కొంతమంది డబ్బు విషయంలో బలహీనమైపోతారు, కొంతమంది స్త్రీ విషయంలో బలహీనమైపోతారు, కొంతమంది పదవుల విషయంలో బలహీనమైపోతారు, కొంతమంది కొన్ని రీతులుగా వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ మొహమాటంతో బలహీనమైపోతుంటారు. అయితే కొన్ని రీతులుగా ఈ రీతిగా మన జీవితాలలో మట్టి బలిపీఠం అంటే ముందులో స్థిరంగా ఉంటాయి, ముందులో బలంగా ఉంటాయి, బలిపీఠమే. కానీ ముందులో మాకు ఉద్యోగంగా పరిగెత్తుతాం, సేవ కోసం ఎక్కడికంటే అక్కడ పరిగెత్తుతాం, ఎక్కడికంటే
చేస్తే అక్కడికి విన్స్వాపం చేస్తాం, మీటింగ్లు పెడతాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక 40 మంది 50 మంది విశ్వాసులు అయ్యారనుకోండి. ఒక 50 మంది విశ్వాసులు అయిన తర్వాత మన పొట్ట నిండుతుంది. మనకి మంచిగా 5-7 చేతులకి నోట్లోకి వెళ్తున్నాయి. ఇంట్లో ఏ లోటు కాలానికి వాళ్ళకి ఇంట్లో పోషణకి ఏది కూడా మనకి తక్కువ కాకుండా ఇంకేముందరో మన కుటుంబానికి సంఘం సరిపోతుందిగా ఈ 50 మంది విశ్వాసులు చాలు అని చెప్పేసి ఆత్మసిద్ధమే కానీ శరీరం ఏమైపోయింది, ఇక చాలే ఈ సేవ, ఈ పరిచయం చాలే, ఈ 10 మంది చాలే, ఈ 10 చాలే, ఈ కొంత అనుకుంటే చాలే, ఇక్కడ వరకు ఆగిపోతే సరిపోతుందిలే, ఈ రీతిగా చేసుకుంటే సరిపోయింది లేదు. మన దర్శనం విస్తరించాలి, మన సేవ విస్తరించాలి. మనకున్నటువంటి మనం బలహీనులుగా కాకూడదు. మనం కొన్ని విషయాలలో మనుషులు కాబట్టి మన సేవలో కొన్ని చోట్ల ఏమైపోతాం, బలహీనులం అయిపోతాం. ఆ బలహీనతలు అందుకని బలిపీఠం దగ్గర నిత్యము అగ్ని మండుచుండా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే బైబిల్ చదువుతుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తుంటామో, అవి కొన్ని రీతిలుగా మనల్ని బలపరుస్తుంటాయి, ధైర్యపరుస్తుంటాయి, అద్భుతములు చేస్తాయి. అందుకని మన బలిపీఠములు మట్టి బలిపీఠములు అనే కాక మనము బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోక అన్ని రీతులుగా కొంతమంది ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీనత ఉంటాయి. ప్రతి మనిషిలో ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఆ బలహీనతను మనం తెలుసుకుని మనం సరి చేసుకుంటూ దేవుని దగ్గర నిలబడడానికి ఈ మట్టి బలిపీఠముగా చేయబడినటువంటి ఈ బలిపీఠం అది కూడా దహనబలికి పనికొచ్చింది. అది కూడా ఎవరిని కూడా దేవుడు తోసే పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఎలాంటి వారినైనా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే అది దేవుడి పని వాడకుండా వారిని ఎలాంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. అండి వాళ్ళు అట్లా చేశారు కదా, చేస్తారు, వాళ్ళు ఎందుకండి దేవుడు అట్లా అది చేస్తున్నాడు అని అంటే, అందుకనే దేవుడు ఏమన్నాడు, అవి వాళ్ళు వచ్చేమన్నారయ్యా, మేము మీ నామంలో ప్రవచనం చెప్పలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా అని అంటే యేసయ్య అక్కడి నుండి ఏమన్నాడు, మీరెవరు, నేను ఎవరన్నాను. అదేంటయ్యా, మేము అద్భుతాలు చేసాము, చచ్చిపోయిన వాళ్ళు అయిపోయామయ్యా, కుటుంబాలు అయిపోయామయ్యా, ఎన్నో దెయ్యాలను పెట్టామయ్యా, ప్రవచనాలు చెప్పామయ్యా. ఓకే, దట్స్ గుడ్. కానీ ఇవన్నీ ఎవరి పేరు జరిగినాయి? యేసయ్య నామములో దెయ్యాలు, ఈ నామములో కాదు. ఎవరి నామములో పెట్టు. కొంతమంది ఫోకస్ ఏంటిది, నా పేరు చెప్పడా, ఎవరు కనపడాలా, అభిషేకం ఇస్రాయేల్ గారే అందరూ పడిపోవాలి. ఫోకస్ పెట్టు, ఎవరు పెట్టు, అదయం పెట్టు, లేవు. మంచిదే, మంచిది ఉంది. దేవుడు కూడా దయ్యాలు పెట్టినోడిని, కానీ వాళ్ళతో ఒక మాట అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. ఎవరిని స్వస్థపరిచింది? అద్భుతాలు జరగాలి. దేవుడి పరిచర్యకి అద్భుతాలు జరగాలి. మనం బలహీనం కావాలి. మన ఆత్మీయ స్థితిని మనం పోగొట్టుకోవద్దు. మహత్కార్యాలు జరుగుతాయి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటూ అక్కడికెక్కడ నమ్మకాన్ని స్వస్థత పొందుకుని ఉంటాడు. తర్వాత వాళ్ళకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం, చెప్పాలి. సాక్ష్యం చెప్తేనే అప్పుడు ఇతరులకి దేవుడు చేసిన కార్యం కనిన సంగతులను మనం వివరించాలి. ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలా మంది పిల్లలు ఆ స్టేజ్కి బలహీనమైపోతున్నారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమే బలహీనమైపోతున్నారు. పిల్లలు నేను కలపడాలని చెప్పేసి వారు దానికి ఫోకస్ అవుతున్నారు. కానీ అందుకని ప్రార్థనాపరుడు ఎప్పుడు కూడా కనపడడు. వాళ్ళు ఎప్పుడు మరుగుగాలి. దేవుని సన్నిధిలో నీవు కూడా
సాతానుడు కొన్ని నీ బలహీనతలు చూసి నీ బలిపీఠాన్ని పడగొట్టేస్తున్నాడు, నీ బలిపీఠాన్ని కరిగించేస్తున్నాడు, నీ బలిపీఠంలో ఆ స్థితిలో నుంచి బయటికి తీసేస్తున్నాడు. అందుకని మన జీవితంలో మట్టి బలిపీఠం మన ఆత్మీయ స్థితిలో బలహీనులు కాపాడుకోవడానికి మనం ముందుకు వెళ్ళవలసినాం. రెండవది కాకుండా 20-25 అన్నాడు, నిర్గమకాండం 20-25 నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు, దానికి పనిముట్టు తగలనిచ్చిన ఎడలా అది అపవిత్రమగును. అంటే కొన్ని రాళ్ళు ఏం చేస్తాం, సైజు రాళ్ళు చేస్తాం. మామూలుగా కొండలు ఎక్కడ ఏంటంటే దాని వాటి రోడ్లు గాను పనులు గాను అట్లా ఇట్లా ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు, అప్పనాలు చేసేటప్పుడు శుద్ధితో శానంతో దాన్ని ఏం చేస్తారు, మలుస్తారు, చిక్కుతారు. ఈ బలిపీఠం కట్టేటువంటి రాళ్లతో కట్టేటువంటి బలిపీఠం కట్టేటప్పుడు ఇప్పుడు మేస్త్రీలు అంటే ఈ గోడ ఇట్లా ఏం చేస్తున్నారు, అట్లా మంచి సమానం ఉంటాయి, అన్ని ఒకటే అచ్చు ఉంటాయి. ఏది 4 అంగుళాలు 6 అంగుళాలు 6, 8, 6, 9 ఇట్లా ఒక అచ్చు మీద సైజు మీద ఉంటాయి. ఈ కట్టుబడి ఇప్పుడు మేస్త్రీలు ఎవరైనా కట్టేస్తారు. ఇదివరకు కొండరాయితో కొండరాయితో ఏం చేసేవాడు, దాన్ని కట్టుబడి దాంతో కట్టేవాడు. అది ఒక కోణం ఇట్లా ఉండింది, ఒక కోణం ఇట్లా ఉండింది, సమానంగా ఉండదు. అంటే ఇప్పుడు మరి ఆ కట్టుబడి కట్టమండి అయ్యగారు ఎక్కడ కడతాం. ఇదివరకు మా పూర్వీకులు నడుచుకుంటూ సేవ చేశారు, సైకిల్ మీద సేవ చేశారు. అండి ఇప్పుడు చేయమనండి, బండి లేని కారు మీద చేయలేకపోతున్నాక, కారు కామన్ అయిపోయిందనగా. అంత ఉన్నా కూడా వాళ్ళు నడుచుకుంటూ సేవ చేసినవాడు వాళ్ళే ఎక్కువ సేవ చేశారు, కానీ మనం కారు నుండి కూడా సేవ చేయలేకపోతున్నాం అనగా. హలో, వాళ్ళు శ్రమ పడ్డారు కదా, కష్టపడ్డారు కదా, వాళ్ళ శ్రమను మనం అనుభవిస్తున్నాం అంతే. పితరులు పునాదులు వేసేసారు, పితరులు వాళ్ళు కష్టపడ్డారు, ఉపవాసాలు కన్నీరు కాల్చారు, జాగారాలు చేశారు, ఎంతో శ్రమను అనుభవించారు, పునాదులు వేశారు. ఆ పునాది మీద మనం ఎవరిని కట్టుకుంటున్నాం అంతే. దేవునికి స్తోత్రం. అపోస్తలులు వేసిన పునాది మీద మనము కట్టుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు అట్లా చేయమని కాదు, ఇప్పుడు అప్డేట్ అయింది. ఇప్పుడు మోడీ గారు కూడా ఏమంటున్నారు, అరే బాయ్ పెట్రోల్ ధర మళ్ళీపోతుంది, పెట్రోల్ కొంచెం ఛార్జింగ్ కార్లు వాడండి, ఛార్జింగ్ బ్యాటరీ సిఎన్జి వాడండి, బ్యాటరీ వాడండి, కొంచెం దీన్ని తగ్గించండి అని చెప్పేసి అంటే అప్డేట్ మైండ్ అవుతుంది. ప్రతిదీ మనకు అప్డేట్ వస్తున్నాం కాబట్టి అప్డేట్ అవుతుంటుంది. మన అప్పటి కాలంలోనే పాత చింతగా అట్లాగే చేయమని కాదు, దానికంటే మనం ఈ రోజున ఎక్కువ చేయాలి. కాలినడక మీద వారు చేసిన దానికంటే మనకి ఈ రోజు మనకి సౌకర్యాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను ఈ రోజున ఇదివరకు దేవుని మందిరం 2-3 కిలోమీటర్లు ఉన్నా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. 5-6 కిలోమీటర్లు ఉన్నా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ రోజు బండులున్నా చర్చిగా ఇంటి పక్కన నడుచుకుంటూ ఇంటి పక్కనే ఉండి దూరం నుంచి ఎక్కడ ఉండతో ఈ చర్చి పక్కన చర్చిగా ఆచుకొని తీసుకుని అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం వస్తాం. కాబట్టి మన ఆత్మీయ స్థితిని ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేస్తాం. మన ఆత్మీయ విధానాలు రాళ్ళ బలిపీఠం అంటే ఏంటంటే శ్రమలకు సూచన. రాళ్ళు ఎండకి అట్లా ఉండిపోయినప్పుడు ఆ బయట ఉన్నటువంటి రాళ్ళు ఏమైపోతే ఎండకి ఇది ఎక్కడ ఉంది, బయట ఉండదు, బయట ఉంటుంది. బలిపీఠాలు కూడా అబ్రహాము ఏం చేశాడు, ఏ పనికి రాకుండా ముందు ప్రార్థనతో బలిపీఠం కట్టుకుని వెళ్ళాడు. యోగు కూడా ఎక్కడ వెళ్ళినా బలిపీఠంతో అది అంటే బలిపీఠం ప్రార్థన దాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళేవాడు. నోవాహు ఎక్కడికి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం కట్టాడు, ముందుగా బలిపీఠం కట్టి అందరూ మనం విశ్వాసం ఉద్యోగం వచ్చిందా ముందు ప్రార్థన చేసుకుని పిల్లలు స్కూల్ మొదలు పెట్టారా, ప్రార్థన పెట్టించుకొని
స్కూల్కి పంపించు అని పొలం పనులు మొదలవుతున్నాయి. ఆ ప్రార్థన ప్రారంభించి ప్రార్థనతో మన బాలకట్లని కూడా మొదలు పెట్టుకోవాలి. వాళ్ళకే కాదు, మనం కూడా కృతజ్ఞత, మనం కూడా సంస్థల కోసం, మనం కూడా సంఘంతో మన కుటుంబాల్లో విజ్ఞాపన ప్రార్థన పెట్టుకోవాలి. వారికే కాదు చెప్తారు, మన దగ్గర కూడా నిరంతరం వాళ్ళ దయ్యాలను వదలకూడదు. వాళ్ళ ఏమి మనం చేసుకుంటాం, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనకి కొన్ని జరగదు. ఎందుకని ఎక్కడి జరగదు, అది ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ప్రార్థన లేకపోతే ఏమేది మరి? అందుకని మనం కూడా శ్రమలు వస్తాయి, ఇంటికి వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. సేవలో కొన్ని శ్రమలు ఎదురవుతాయి. యోగుకి తన జీవితంలో రాళ్ళ బలిపీఠంలాగా ఎలాంటి కలిగిన తన శరీరం సహకరించట్లేదు. అందుకని పౌలు గారు ఉన్నారు, ఇదిగో నా కృప నీకు చాలు. అతను కడుపులో నొప్పి చేత నిరంతరం బాధపడుతున్నాడు. పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే అతని కడుపులో నొప్పి చేత అతను బాధపడుతుంది. ఆ కడుపులో నొప్పున్న ఆ నొప్పిని లెక్క చేయదు, ఆ బలహీనత లెక్క చేయదు. దేవుని పరిచయ కొరకు, దేవుని సేవ కొరకు ఒక పక్క ఆ నొప్పిని అనుభవిస్తూనే, అందుకని అతను నా కృప నీకు చాలు అనేటువంటి దేవుడు. అయ్యా ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి శ్రమ అని అతను అంటున్నప్పుడు ఒక రోజు ఓడ పగిలి ఒక రోజంతా సముద్రంలో ఉంటుంది. మరి ఏ తరానికి వస్తుంది? వెళితే దీపంలో అక్కడ ఒక పావు వచ్చింది, మనం చూసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి పరిచయం చేశాడు, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేశాడు. బొమ్మారు పెద్దలతో కొట్టబడ్డారు, 5 సార్లు కొరడాలతో కొట్టబడ్డారు. ఏసీ ఒకసారి కొట్టాడు, ఈయన్ని 5 సార్లు కొట్టాడు. ఆయన్ని అనేకమైన రీతులుగా హింసించారు, శ్రమను అనుభవించారు. సేవ అంటే ఏదో మనము కూర్చొని చేసేటువంటిది కాదు. అనేకమైన నిందలు మన జీవితంలో శ్రమను కలుగుతాయి. వాళ్ళు విశ్వాసం వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, చివరికి వచ్చి పడితే మనమే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. మరి సేవలో మనం ఏం చేద్దాం? అనాల్సిందే. ఏదో పొరపాటు దారిపోతూ ఆ విశ్వాస అయ్యారు పనికి ఇచ్చినట్టు ఎదిగో అయ్యారు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు, ఎన్ని పరిస్థితుల్లో, ఎన్నికున్నటువంటి విధానాలు. అందుకని మనం ఏం చేయాలి? సేవలో పావులని వివేకంగా, పావులని నిష్కృతముగా ఉండి మన పరిచర్యలు కొన్ని శ్రమలు వస్తాయి. రాళ్లతో కూడా తగులుతాయి. రాళ్లతో కొట్టి చంపినటువంటి సౌలే పౌలుగా మన దేవుడి పరిచర్యలోకి వచ్చాడు. దేవుడు తన జీవితంలో అనేకమైన శ్రమలను అనుభవించాడు. కానీ శ్రమ తర్వాత నేను చెప్పేది ఏంటంటే, శ్రమ తర్వాత నీకు ఆశీర్వాదం ఉంది. దేవుడు నీకు ఏదో మేలైనది, ఏదో రెట్టింపు ఆశీర్వాదాన్ని ఏతిగా పొందుకున్నాడు. శారీరకంగా బలహీనమైపోయాడు, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, సంపద పోయింది, అన్ని పోయినా భార్య అంటుంది, ఎందుకు నీవు ఇదిగో ఒక్కసారి దేవుడిని దూషించి సావలదానంటే ఆయన అంటున్నాడు, ఒక్కటే మాట కొట్టేశాడు, మేలుని అనుభవించగలమా, కీడును మనం అనుభవింప తగమా. ఎప్పుడు మేలుగా కీడును కూడా అనుభవించడానికి మనము తగిన వారము. దేవునికి స్తోత్రం. అందుకని కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శ్రమలు మనం తట్టుకోవాలి. నయోమి బెత్లెహేములో రొట్టె నీళ్లు, సమృద్ధి కలిగిన ఇల్లు. బెత్లెహేములో దేవుని ఆశీర్వాదం ఉంది, బెత్లెహేములో దేవుని యొక్క వేరులు ఉన్నాయి. కానీ అక్కడ వదిలేసి ఎక్కడికి వచ్చేసింది నయోమి? బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతంలోనికి వచ్చేసింది. మోయాబు వచ్చిన తర్వాత ఏం కలిగింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేసింది? రూతు వెళ్ళి పొలంలో పరిగెత్తుకుంటుంది. పరిగెత్తుకుంటున్నప్పుడు బోయాజును ఆశ్రయించిన తర్వాత వారి ఆశీర్వాదం ఏ రీతిగా మార్చబడింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నయోమి మా ప్రారంభంలో కష్టపడుతున్నప్పుడు నన్ను నయోమి అనొద్దు, అంటే మధురం అనొద్దు, మారా అని పిలవండి. కాబట్టి మన జీవితాల్లో చేదిన అనుభవాలు వస్తాయి. మారా అనుజలమంతాయు మధురముగా మారిపోవును, మారా అనుజలమంతాయు మధురముగా మారిపోవును.
కన్నీరు పోవును, దుఃఖము పోవును, కన్నీరు పోవును, దుఃఖము పోవును. ఒక మాట మాట్లాడు దేవా, నా జీవితమంతా ఫలించునే. ఒక మాట మాట్లాడు దేవా, నా జీవితమంతా ఫలించునే. నీ మాట ఎంత సుఖం, నీ మాట ఎంత మధురం, నీ మాట ఎంత సుఖం, నీ మాట ఎంత మధురం, నీ మాటలోని ఎంతో సంతోషం, నీ మాటలోని ఎంతో ఆనందం. కాబట్టి మారా అనేటువంటి మొత్తం మారాను మధురముగా మార్చినటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని కష్టములు కలిగినా దేవుడు ఒక రోజున ఆశీర్వాదం నీకు తెచ్చబడింది. కొన్ని బలిపీఠములు ఏమవుతున్నాయంటే రాళ్లతో బలిపీఠములు కట్టారు. మన జీవితంలో కొన్ని శ్రమలు ఎదురవుతాయి. కొన్ని మొదటిగా మట్టి బలిపీఠం, కొన్ని మన బలహీనతలు కొన్ని మనలో ఉంటాయి. రెండవదిగా మట్టి బలిపీఠం, తర్వాత రాళ్ళ బలిపీఠం. శ్రమలు అనేటువంటివి మన జీవితంలో ఎదురవుతాయి, కలుగుతాయి. వాటన్నింటిలో మనము నిలిచి ఉండవలసినటువంటి వారుగా ఉన్నామని దేవుని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడే మన జీవితంలో అద్భుతం చేయగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శోధింపబడ్డారు. శోధన పొందిన వాడు అంటే బాధసాల కష్టాలు తెలిసిన వాడికే సుఖం గురించి తెలిసింది. కష్టపడిన వాడికి, శ్రమ పడిన వాడికి సుఖము గురించి వాడికి తెలియదు. సోమరుడు ఉంటాడు, ఏం పని చేయడు, వాడికి ఏం తెలుసు కష్టం గురించి? సేవ కూడా అంతే, పరిచర్య కూడా అంతే, కుటుంబం కూడా అంతే. అందుకని శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు తోసివాడు. శ్రమను మనం అనుభవించడానికి తగిన వారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మన యేసయ్య మన కొరకు శోధించబడ్డాడు, మన కొరకు నిందించబడ్డాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు. మనం కూడా అతిగా ఉండాలి. 3వ బలిపీఠం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 64వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 64వ వచనం. ఆ దినమున యెహోవా సముఖమందున ఇత్తడి బలిపీఠం, ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువులను, కొలుపులు అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయేది కనుక రాజు యెహోవా మందిరమున్న ఆవరణ మధ్య స్థలములకు ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువులను, కొలుపులు అర్పించెను. ఏ బలిపీఠం అంటే 3వ బలిపీఠం ఇత్తడి బలిపీఠం. ఏ బలిపీఠం? ఇత్తడి బలిపీఠం. ఇది స్థిరత్వమునకు సూచన. దేనికి అంటే స్థిరమైన విశ్వాసం. కొంతమందికి స్థిరం ఉండదు, ఏముండదు, స్థిరత్వం ఉండదు. ఒక విశ్వాసకి స్థిరం ఉండదు. ఈ సంఘం అంటాడు, ఆ సంఘం అంటాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, వాడు తిరుగుతాడు, వీడు తిరుగుతాడు. కొంతమందికి స్థిరత్వం అనేటువంటిది ఉండదు. ఆ స్థిరత్వం లేనటువంటి వాడు ఎవరికి ఏం చెప్పలేదు. కాబట్టి మనము స్థిరమైన వారుగా ఉండాలి. ఇత్తడి బలిపీఠం అంటే ఇత్తడిని ఏం చేస్తాం? అది ఎవరికైనా పనిచేస్తుంది. ఆ ఇత్తడిని వాసన వేసినందుకు మనకు కొత్త వస్తువు ఇస్తారు. దానికి కరిగిస్తే మళ్ళా కొత్త వస్తువులు మళ్ళా తయారు చేసుకోవచ్చు. అది వేస్ట్ కాదు, అది స్థిరమైనది. ఇత్తడి స్థిరమైనటువంటిది. అంటే నీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు, అంటే శ్రమలో శోధన కలిగినప్పుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది సేవనే వదిలేసి వెళ్ళిపోతారు, ఆ చర్చిలే వేసుకుని వెళ్ళిపోతారు. లేదంటా చర్చలు పోయినాయి కానీ కూడా
సేవకు తెలిసి వెళ్ళిపోయినాయి కాదు కూడా ఉందా? విశ్వాసమే కాదు. అంటే స్థిరమైనటువంటి జీవితం నీకు కావాలి. ఉదాహరణకు దానియేలు తనకి అనుకూలమైన పరిస్థితుల్లో నేను బబులోను దేశం ఒక బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చినటువంటి తను చెరగా వచ్చారు. వీరందరూ చెరగా వచ్చారు. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరందరూ ఎట్లా వచ్చారు? చెరలో వచ్చినటువంటి వారు, చెరగా తీసుకురాబడినటువంటి వారు. అయితే అక్కడ ఏంటంటే, ఎవరైనా ప్రార్థన చేసినట్టుగా కనిపించారా వారిని సింహాల గుహలో వేసేస్తాం అని చెప్పారు. కానీ ఆయన ప్రార్థన ఆపేడా? యెరూషలేము తట్టును కిటికీలు తెరిచేదా? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో, ఎవరైనా ఈ బొమ్మలు మొక్కలేదా? మొక్కలను తీసుకుని వెళ్ళి అయినా ఇది స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. ఈ భారతావనిలో నన్ను జీవింపచేయవా యేసయ్యా. ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు జరుగుతాయి. ఆధార్ కార్డు ఒక పేరు, క్రైస్తవులు అయిన తర్వాత ఒక పేరు మార్చుకుంటాం. కొంతమంది విశ్వాసం మన పేరు పెడతాం, బాప్తిస్మం పెట్టిన పేరు మర్చిపోతాం. ఏం చెప్తారు? ఆ బాప్తిస్మప్పుడు పెట్టినటువంటి పేరును కూడా వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడున్నటువంటిది ఏంటి? ఆధార్ కార్డులో ఏ పేరు ఉంది అదే పేరు కట్టు ఇది పనులు చేసి. ఇప్పుడు ఎస్సీ హోదా కాడ అందరూ రోడ్లకి ఎక్కేసారు. అందరూ అంటే బీసీసీ సర్టిఫికేట్లు ఏమో అంటే క్రైస్తవ్యాన్ని అందుతుంది. దానియేలు పరిస్థితి కూడా అదే. షద్రకు, మేషకు, అబేద్నెగో పరిస్థితి కూడా అదే. ఎన్ని శాసనాలైనా కొట్టొచ్చు, ఎన్ని శాసనాలైనా మన మీదకి రావచ్చు. అదే విషయం కాడ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపేశారు. చచ్చిపోతే ఏసై దగ్గర ఉంటాడు, బ్రతుకుంటే ఏసై సాక్షులుగా ఉంటాడు. ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు కొరకే హత సాక్షులుగా ఉన్న పేరున్న మిగిలింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. కొన్ని స్థిరమైన నిర్ణయాలు మనకి కావాలి సేవలో. మన బలిపీఠం మనం ఎట్లా కట్టుకుంటున్నాం? స్థిరమైన ఆలోచన ఉంటున్నాయా? స్థిరమైన ఉద్దేశాలు ఉంటున్నాయా? స్థిరమైన ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా? మనం ఇంకా కదిలిపోతుంది. మనం కదిలిపోతే విశ్వాసం ఉంటారు. మనం కదిలిపోయేటువంటి వారంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మన బలిపీఠంలో మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగి ఉండాలి. వారి నిర్ణయాలు మారలేదు కదా, వాళ్ళ నిర్ణయాలు మారలేదు. దేవుడు వారి జీవితంలో దేవుడు వారి స్వస్థంలో కూడా అద్భుతం చేసేది, మహత్కార్యం చేసేది, అద్భుతమైనటువంటి కార్యములను జరిగించేది. ఎన్ని శ్రమలు ఎదుర్చినా మన విశ్వాసంలో మనము సాగిపోతూనే ఉండాలి. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, యోర్దాను ఎదురొచ్చింది. ఎన్ని సమస్యలు ఎదుర్చినా, ఎన్ని శోధనలు ఎదుర్చినా మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం సాగిపోయేటువంటిదిగా, స్థిరమైనటువంటిదిగా ఉంటూ మనం సాగిపోయేటువంటి వారుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే చేతిలో ఏముంది?
సేవకులుగా మన చేతిలో కూడా ఒక దుడ్డు గారిని, బైబిల్ దేవుడి గ్రంథాన్ని ఒక దుడ్డు గారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. యోర్దాను దాటి వెళ్తున్నప్పుడు ఆ యాజకులు వారు ఏమోసుకుంటూ వెళ్తున్నారు. మామూలుగా కాళ్ళు మోపితే సముద్రం ఆ యొక్క యోర్దాను 2 పాయింట్ అయ్యేది కాదు. ఆ యాజకుడు ఏమోస్తున్నారంటే మందస్సును నలుగురు 4 పక్కన ఉండి మందస్సును మోస్తూ యాజకుడు బోధనడు యోర్దానుకు తగలగానే యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున మన విశ్వాసం మనం స్థిరపరచుకోవలసిన దేనిదంటే మనం ఆధారపడవలసింది వాక్యము మీద, బైబిల్ మీద, వాక్యం మీద మనం స్థిరత కలిగి. ఎవరో చెప్పింది ఏదో చెప్పిన సిద్ధాంతం వద్దు. బైబిల్ ఏం చెబుతుందో, బైబిల్ ఏ సిద్ధాంతం చెబుతుందో ఆ సిద్ధాంతం మీద మనం స్థిరముగా ఉందుముగా ఇద్దరి బలిపీఠంలో వాక్యం మీద మనం కట్టుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఒక బలమైన సాధకాలుగా నిలబడదుముగా. చివరిగా 4వదిగా సువర్ణ బలిపీఠం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనను కనుగొట్టుకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సువర్ణ బలిపీఠం ఏ బలిపీఠం అంటే బంగారు దైవత్వానికి సూచన. ఇంకోటి పరిశుద్ధతకు సూచన. 4వది ఒకటి మట్టి బలిపీఠం, బలహీనమైనది. రాళ్ల బలిపీఠం, శ్రమలు శోధనలు కలిగించింది. 3వదిగా ఇద్దరి బలిపీఠం, స్థిరమైన విశ్వాసములకు సూచన. 4వది సువర్ణ బలిపీఠం, ఇది దైవత్వమును పరిశుద్ధతకు సూచన. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారు, ఎవరైతే బలిపీఠమును పరిశుద్ధముగా ఉంచుకుంటారు, నీ పరిశుద్ధతను నీవు కాపాడు. యేసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పోతిఫర్ భార్య తనను బలవంతం చేసింది, శయనించమని బలవంతం చేసింది. అయినా తను ఏం చేశాడు? ఆ షర్ట్ అక్కడ విడిచిపెట్టి కీలో నుంచి దూకి పారిపోయాడు. తన పరిశుద్ధతను ఏం చేస్తున్నాడు? కాపాడు. అనేకమైనటువంటి మన పరిశుద్ధత. ఇక్కడ సేవకులుగా కొన్ని మనం పర్సనల్ గా కారులో వెళ్ళేది, బండి మీద వెళ్ళేది. ఎందుకనంటే మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి. ఏంటి బస్సులో అందరూ ఫ్రీ సీట్ ఎవరికి? ఇదివరకు కొన్ని కొంతవరకు లేడీస్ కి స్పెషల్ సీట్ ఉంది. ఇప్పుడు మొత్తం వాళ్ళకి అన్నమాట ఫ్రీ సీట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడ దేవతం ఎందుకు పర్సనల్ గా మనం అట్లా సేవకులుగా ఒక కారులో లేకపోతే బండి మీద అనేది మన పరిశుద్ధం అంటే. అందుకని మనం పరిచయం చేసేటప్పుడు వాళ్ళు మామూలుగా ఆ గ్లాస్ పట్టుకుని వస్తుంటారు. వాళ్ళకి ఆ చేతులు గ్లాస్ పడుతుంది. అందుకని మనం ఏం చెప్పాలా? మా కింద ప్లేట్ పెట్టుకొని ఆ కప్పును ఆ గ్లాసును ఏం చేసి తీసుకురావాలి? పరిచయం మనం నేర్పించాలి. మన పరిశుద్ధతను కాపాడుకుంటారు. మనం బాగానే ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయి, వాళ్ళ తలంపులు వేరుగా ఉంటాయి. ఒక సేవకుడు మంచి బలముగా వాడే సేవకుడు, బలముగా వాడబడినటువంటి సేవకుడు స్టేజ్ మీద మంచి బలంగా వాక్యం చెప్పాడు, ప్రోత్సాహం చెప్పాడు, అద్భుతాలు చేశాడు. పరిచయం చేసుకునేటప్పుడు ఆయన పరిచయం చేస్తూ ఆ సమస్య అంతా చెప్పుకొని ఆయనకి బోరుగా వాటేసుకుని ఏం చేసింది? వీళ్ళిద్దరూ ఆ ఏడ్చేటువంటి సమయంలో ఇద్దరు శారీరకంగా కలిసి. కాబట్టి మన జీవితాల్లో కొన్ని ఏమవుతుంటాయి? మన పరిశుద్ధతను మనము కాపాడు. కొన్ని జీవితాలు వస్తాయి, కొన్ని పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. మన పరిశుద్ధతను మనము కాపాడుకోవలసినటువంటి విధానాలు ఉంటాయి. ఎందుకంటే ఏర్పరచబడిన ఒక్కరిని పడిస్తే ఆ సంఘం పడిపోయింది, ఆ పరిచయం పడిపోయింది, ఆ కుటుంబం పడిపోయింది, ఆ సేవ పడిపోయింది. అందుకని ఏర్పరచబడిన వారిని పడేయడానికి సాతాను మన కోసం ఎప్పుడు కాచుకుంటూ ఉంటాడు. మన దగ్గర అనేక సాక్ష్యాలు నేను చెప్పాల్సిన పని లేదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీ పరిచయం ఏ రీతిగా, నీ పరిశుద్ధత ఏ రీతిగా, ధూప నైవేద్యములు
ఆ యేసయ్య దగ్గరికి ఆయన యేసయ్యను పూజించినప్పుడు, ఆయన బలిపీఠం దగ్గరికి ఆయన దగ్గర వచ్చిన సాంబ్రాణి బోడి బంగారం సాంబ్రాణి బోడెను యేసయ్య దగ్గరికి ఏం చేశారు? సుగంధ ద్రవ్యములను తీసుకొచ్చి ఆయన్ని పరిశుద్ధంగా ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధతగా ఆచరించడానికి, ఆయన పరిశుద్ధత కలిగి జీవించడానికి, ఆయన పరిశుద్ధతలో వెళ్ళడానికి. ఇంకా తుచ్చమైనది చెప్పాలంటే మన దౌర్భాగ్య పరిస్థితులు ఎట్లా చేస్తున్నారంటే షూ వేసుకుని బలిపీఠాల మీదకి వచ్చి వాక్యాలు చెప్పేటువంటి వారు లేకపోతే ఒక హిందువులు చూడండి, అక్కడ చెప్పులు అక్కడ విడిచి కాలు కడుక్కొని ఒకరికి కొట్టి అంత పరిశుద్ధంగా అక్కడ పాటిస్తారు. జీవుని వాటికి అంత పూజిస్తే మన దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనము ఎలాంటి పరిశుద్ధతను పాటిస్తున్నాం, ఎలాంటి పరిశుద్ధమైన విధానంలో నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. నీకున్నటువంటి విధానంలో నీవు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి నీ దైవత్వం, నీ పరిశుద్ధత ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నిన్ను నీవే ఒక్కసారి పరిశీలన చేసుకో. 4 విషయాలు తెలుసుకున్న బలిపీఠానికి అనేక రకాలు ఉన్నాయి, కానీ ఒక 4 సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి మట్టి బలిపీఠం. మనం ఎక్కడో చోట సాధారణ బలహీన చేసేస్తాం, ఏదో ఒక బలహీనతలో దేవుని యొక్క సన్నిధిలో రాళ్ళ బలిపీఠం. శ్రమలు మన జీవితంలో మూడవదిగా నింతని బలిపీఠం. నీ స్థిరమైన విశ్వాసం నీలో సేవలో అబ్రహాము లాగా నీ విశ్వాసం చెదరకుండా కదలకుండా దేవుని సన్నిధిలో ముందుకి సాగిపోయేటువంటిదిగా ఉన్నా. 4వదిగా నీ పరిశుద్ధతను యేసులాగా నీ పరిశుద్ధతను వీళ్ళందరూ మనం డబ్బకుంటుంటారు. దావీదు సింహాసనాన్ని ఉండేదా, దావీదుకి ఎంత చేయలేదా, మరి దావీదు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ మరి ఏసేపు ఎందుకు జ్ఞాపకం చేసుకోరు? ఏసేపు ఎందుకు కాదు? మరి ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు. ఇస్సాకు ఒకటే భార్యను పెళ్లి చేసుకున్నాడు. మిగతా వారికి అంటే దాసుగా అబ్రహాం గారు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా వేరే పెళ్లి ఉన్నాడు, కానీ ఇస్సాకు మాత్రం. అందుకనే ఇస్సాకుడు బలిగా దేవుడు కోరుకున్నది ఒక్క కుమారుడైన ఇస్సాకుని బలిగా ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన ఇస్సాకు రెబెకాను ఒక్కదానిగా, యేసయ్య కూడా మనల్ని సంఘ వధువైనటువంటి మనలను ఆయన పరిశుద్ధుడిగా వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. నీవు పరిశుద్ధులుగా ఉంటేనే, నీవు పవిత్రులుగా ఉంటేనే దేవుని రాకడకు ఎత్తబడే సంఘములు నీవు ఉండగలవు. అందుకని మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుని కొరకు ఎదుర్కొనేటువంటి సంఘంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగేటువంటి వారుగా ఉందాం. ఈ మాటల్లో పొందుతున్న వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.